తెలిసిన వారు నమ్మిన వారే మోసం చేస్తారనేవారు ఒకప్పుడు. కానీ సైబర్ నేరాల పుణ్యమా అని తెలియని వారిని సైతం పరిచయం చేసుకొని మరీ మోసపోతున్నారు కొందరు రిటైర్డ్ ఉద్యోగులు. ఈ సైబర్ నేరాల బారిన పడేది ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, డాక్టర్లు, చదువుకున్న వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. హైదరాబాద్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి గతంలో షేర్ మార్కెట్లో గడించిన అనుభవం ఉండడంతో తన వాట్సాప్ నెంబర్కు వచ్చిన లింకుల ద్వారా వివిధ స్టాక్స్లో పెట్టుబడి పెట్టి ఏకంగా 13,26,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం వారు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కంప్లైంట్ చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ మొత్తంలో కొంత భాగం హైదరాబాద్ హిమాయత్ నగర్కు చెందిన మెట్రో రైల్ ఉద్యోగి బ్యాంక్ అకౌంట్కు బదిలీ అయినట్లు గుర్తించి అతన్ని విచారించడంతో మరో 2 మిత్రులు తనతో అకౌంట్ తెరిపించారని, మ్యూల్ అకౌంట్గా తన ఖాతాను వినియోగించుకున్నారని చెప్పడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మ్యూల్ అకౌంట్ అంటే తన ఖాతాలో పడ్డ అమౌంట్లో కొంత కమిషన్ తీసుకుని చెప్పిన వారి అకౌంట్కు అమౌంట్ బదిలీ చేయడం. ఈ విధంగా తన ఖాతాలో పడిన మొత్తాన్ని విత్డ్రా చేసి నగదును క్రిప్టో కరెన్సీలోకి మార్చి ప్రధాన నిందితుడికి పంపించినట్లు చెప్పారు. అయితే ప్రధాన నిందితుడి పూర్తి వివరాలు తమకు తెలియవని, ఆన్లైన్ క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో పరిచయమని తెలిపారు. ప్రధాన నిందితుడి కోసం దర్యాప్తు కొనసాగుతుంది.